మీరు తన పెళ్ళి అప్పుడు ఏదో ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు, ఏంటి తన పెళ్ళి డిస్టర్బ్ అయితే అట్లేదో సంతోషపడేది నేను, అట్లా ఏదో దానికి నాకు స్టోరీ దొరుకుతుంది అట్లా ఏదో అన్నారు కదా, ఏదో సంథింగ్. తన పెళ్లి గురించి ఏదో టాపిక్ ఏదో నెగిటివ్గా ఇచ్చేసి దానివల్ల ఇదే నాకు ఒక మంచి పాయింట్ దొరుకుద్ది అలా ఏదో సమ్ స్టేట్మెంట్ ఇచ్చారు. పెళ్ళి డిస్టర్బ్ అయితేనా? అలాంటిది ఏదో పెళ్లి గురించి పెళ్లి మీద ఆ రోజు గుర్తులేదు. నేను అంటే నాకు గుర్తులేదు ఏం కాంటాక్స్ట్, బట్ నేను చెప్పింది ఏంటంటే మోస్ట్ పర్ఫెక్ట్ కపుల్ తన హస్బెండ్. ఓకే, పర్ఫెక్ట్ కపుల్ ఎప్పుడు బోర్ పడతారని చెప్పారు. వాళ్ళ మధ్యన ఏం ప్రాబ్లం అయిపోతే ఇంకేంటి అంతకన్నా పర్ఫెక్ట్, చాలా మెజర్మెంట్ చేసుకుని లవ్లో పడి ఇన్ని రోజులు లవ్లో ఉండాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు పెళ్ళని ఎంత పర్ఫెక్ట్ ప్లానింగ్లో ఉంటుంది అది. దానికి నేను ఎగ్జాక్ట్ ఆపోజిట్. నేను నాకు రేపు పొద్దున ఏముందో తెలియదు నా లైఫ్లో. మీరు ఏమన్నా పర్ఫెక్ట్ కప్పులు తొందరగా బోర్ కొడతారు. పర్ఫెక్ట్ కప్పులు నాకు మీకు ఎనీథింగ్ పర్ఫెక్ట్ నాకు బోర్ కొడుతుంది. ఓకే ఓకే. రోడ్లో ట్రాఫిక్ వెళ్తుంది, రెడ్ లైట్ వెళ్తుంది ఆగుతున్నారు, గ్రీన్ లైట్ వెళ్తున్నారు, సడన్గా ఒకడు కట్ చేసి వెళ్ళాడు. ఆడంటే నాకు ఇష్టం. సో ఆడు దొంగ, లేకపోతే ఆడికి ఏదో అవసరం వచ్చి వెళ్తున్నాడా, లేకపోతే పవర్తో వెళ్తున్నాడా, ఏదన్నా కారణం అవ్వచ్చు, కానీ రెడ్ లైట్ కట్ చేసేవాడి మీద నా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సజావుగా వెళ్తున్న జీవితాలు, సజావుగా నడిచే మనుషులు నాకు బోరు పడతారు. సో ఇప్పుడు మీ కూతురు కాపురం సరిగా ఉండొద్దని కోరుకుంటున్నారా? ఇట్లా కూతురు కాపురం కదా, వాళ్ళు హ్యాపీ కదా, అది పాయింట్. అది వాళ్ళందరూ నేను హ్యాపీ కదా, బాగలేదు, అది నాకు ప్రాబ్లం. దాని ఓకే. మీ అంటే ఆ అబ్బాయి మీతో మీరు మాట్లాడుతుంటారా? అది కూడా నాట్ వెరీ ఆఫెన్, బట్ ఎస్. ఓకే. మదర్ ఎక్కడ ఉంటారండి? తను కూడా నన్ను జీవిలాగా చూస్తాడు, జంతువులా. ఓకే. తనకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఏం లేదా అబ్బాయికి? తనకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండదు. సినిమాలు కూడా అంటే నేను తీసే టైప్ కానీ తెలుగు సినిమాలు, హిందీ సినిమాలు చూడడం అసలు. మదర్ ఎక్కడ ఉంటారు? తను ఒకరే ఉంటారా? ఇలా మా మదర్ హైదరాబాద్లో. అదే ఒక్కరే ఉంటారా? మా సిస్టర్ మదర్ అందరు కలిసి ఉంటారు. ఓకే ఓకే. అండ్ మీకు ఒక బ్రదర్ ఉన్నారు, తను మీకంటే ఎల్డర్ కదా? ఎల్డర్. తను ఏంటండి? తను కూడా నా టోటల్ యూనిట్లో చేస్తాడు. ఇక్కడ కాదు, బట్ ఓకే ఓకే. తను కూడా మ్యారేజ్ చేసుకోలేదని విన్నాను. చేసుకోలేదు. అంటే మీ ఇన్ఫ్లుయెన్స్ అని పడిందా ఆయన మీద? ఇలా లేదా నాకన్నా ఇండిపెండెంట్. ఓకే. ఎందుకంటే నేను అట్లీస్ట్ ఒకసారి చేసుకుని నేను బయటకు వచ్చాను. నాకన్నా తెలియదు అసలు చేసుకోలేదు. ఓకే ఓకే.